హైదరాబాద్ ఓల్డ్ సిటీ మరోసారి కాషాయ నినాదాలతో దద్దరిల్లనుంది. ఎంపీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత మధ్య ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకుంది. సోషల్ మీడియాతో పాటు సామాన్య జనం హైదరాబాద్ ఎంపీపై ప్రత్యేక నజర్ పెట్టారు. ఈ టైంలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్కి రానున్నారు. మాధవీలతతో కలిసి ఓల్డ్ సిటీ భాగ్యలక్ష్మి టెంపుల్ మీదుగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో ఓల్డ్ సిటీలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసులైతే ఓవైసీకి చెక్ పెట్టేందుకు మాధవీలతకు మద్దతుగా బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. అమిత్ షా రోడ్ షోలో ఓవైసీలు టార్గా చేసుకుని ప్రసంగించే అవకాశం ఉంది. దీంతో ఓల్డ్ సిటీలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఓల్డ్ సిటీలో మరోసారి కాషాయ నినాదాలతో దద్దరిల్లనుంది. ఎంపీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత మధ్య ప్రచారం పీక్ స్టేజ్కి చేరుకుంది. సోషల్ మీడియాతో పాటు సామాన్య జనం హైదరాబాద్ ఎంపీపై ప్రత్యేక నజర్ పెట్టారు. ఈ టైంలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మన ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. చెప్పండి శ్రీచరణ్. శ్రీచరణ్, హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కూడా ఆయన ఈ రోజు ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రస్తుతము ఇటు అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత మధ్య ప్రచారం పీక్ స్టేజ్ కు చేరుకుంది ఓల్డ్ సిటీలో అని చెప్పుకోవాలి. ఇటు సోషల్ మీడియాతో పాటు సామాన్య జనం కూడా ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. అందరూ కూడా డే బేస్డ్ గా కూడా ప్రతిరోజు కూడా కౌంటర్ ఎన్కౌంటర్ అన్న చందన కూడా ఇద్దరి మధ్య ప్రచారం పోరుగా సాగుతోంది. రీసెంట్ గా కూడా మాధవీలత ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, అసలు అసదుద్దీన్ ఓవైసీ మనిషినా, మానవత్వం ఉందా ఆయనకి, ఓల్డ్ సిటీలో మహిళల పట్ల ఎందుకంత వివక్షత ఆయనకి, మురికివాడలో మగ్గుతున్న మహిళల పట్ల కనీసం ఆయనకి కన్సర్న్ కూడా లేదా అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అంతకు ముందు అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీలో మరో నూపూర్ శర్మగా కూడా మాధవీలతను వర్ణించారు. అలాగే పాత బస్తీ చాలా ప్రశాంతంగా ఉంది, పాత బస్తీలో శాంతి భద్రతలకి విఘాతం కలిగేలా ఆమె ప్రచారం చేస్తుంది అని కూడా అసదుద్దీన్ ఓవైసీ ఆమెకి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతము బీజేపీ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓల్డ్ సిటీలో పాగా వేయాలని కూడా చాలా కృతనిశ్చయంతో ఉంది. అలాగే మనం పలుమార్లు కూడా అనుకున్నాము, మిషన్ దక్షిణ్ పేరిట తెలంగాణలో మంచి ఒక ఆపర్చునిటీ ఉంది బీజేపీకి, దాన్ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకొని డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకోవాలని కూడా ప్రత్యేకంగా కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ వచ్చి రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. లాల్ దర్వాజా దగ్గర మహాకాళి మందిర్ లో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుండి కూడా ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీ శాలిబండ సుధా థియేటర్ వరకు కూడా కొనసాగుతుంది. దాదాపు 2.5 నుంచి 3 గంటల పాటు ఈ ర్యాలీ నిర్వహించనున్నారని కూడా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఓల్డ్ సిటీలో ప్రస్తుతము కంప్లీట్ గా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలు ఇప్పటికే ఓల్డ్ సిటీకి చేరుకున్నాయి నిన్నటి నుంచే. అలాగే బీజేపీ పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకున్నాయి. అయితే ప్రస్తుతము బీజేపీ కూడా అక్కడ 4 డికెట్స్ నుంచి ఎంఐఎం పార్టీ ఉంది. అక్కడ ఎంఐఎం పార్టీ కాకుండా అక్కడ అదొక ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీతో పాటు మొత్తం పాత బస్తీని ఒక కంచు కోటగా కూడా మలుచుకుంది. అయితే ఈసారి అక్కడ పబ్లిక్ లో కూడా ముఖ్యంగా ముస్లిం యువతలో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈసారి అసదుద్దీన్ ఓవైసీకి ఎందుకు ఓటు వేయాలి అని కూడా వాళ్ళలో కూడా ఒక ఆలోచన వచ్చినట్టు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే దానికి అక్కడ యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోవడము, అలాగే
బాలికల పాఠశాలల్లో బేసిక్ గా టాయిలెట్స్ లేకపోవడము, స్కూల్స్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, ఇవన్నీ కూడా అసదుద్దీన్ ఓవైసీకి ప్రతికూలంగా మారనున్నాయి ఈసారి అనేది కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆయనే ఈసారి మాధవిలత మాత్రము ఓవైసీకి చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది అనేది కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. పలు సంస్థలు కూడా సర్వే చేశాయి. దాదాపు టఫ్ ఫైట్ ఒక 1.5 మార్జిన్ తోనే కాస్త ముందంజలో ప్రస్తుతానికి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారని కూడా ఓవర్ నైట్ ఇంకా దాదాపు 12 రోజుల సమయం ఉంది. పోలింగ్ డే రోజు పబ్లిక్ మ్యాండేట్ ఎలా ఇవ్వబోతున్నారు, పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది కూడా సందేహాస్పదంగా ఉంది. ఒకవేళ పబ్లిక్ అవుట్ రైట్ మ్యాండేట్ బీజేపీకి ఈసారి ఇస్తే మాత్రము ఒక మాధవిలత ఒక చరిత్ర సృష్టించబోతున్నారు 40 సంవత్సరాల తర్వాత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఎంబీటీ కూడా తమ కంటెస్ట్ ని, తమ అభ్యర్థిని అక్కడ బరిలో నిలపలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ ఎంబీటీకి ఉన్న ఎంఐఎం కి ప్రధానంగా పొలిటికల్ గా ఒక రైవలరీ ఉంది. ఈ రెండు ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీస్ అక్కడ ఈసారి అసదుద్దీన్ ఓవైసీకి అగెనెస్ట్ గా ఎంబీటీ అభ్యర్థి నిల్చోబెడితే అక్కడ ముస్లిం సామాజిక వర్గం నుండి ప్రతికూలత ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా ఎంబీటీ భావించి లాస్ట్ మినిట్ లో రేస్ లో నుంచి తప్పుకుంది. ఎందుకంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఓవైసీకి అగేనెస్ట్ గా నిల్చుంటే అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఎంబీటీకి అది కూడా కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎంబీటీ కూడా అక్కడ పోటీ నుండి వైదొలిగింది. అక్కడ మరో కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఎంఐఎం చీఫ్ ఓవైసీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారని, తనకు సపోర్ట్ చేయాలని కూడా అభ్యర్థించినట్టు కూడా ప్రచారం సాగుతుంది. జోరుగా పుకార్లు, వదంతులు వ్యాపిస్తున్నాయి. సో ఇప్పుడు ఓల్డ్ సిటీలో మాత్రము మాధవిలత మొదటి నుండి కూడా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. అతను ముందు అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో మునుపు ఎన్నికల్లో కూడా ఎవరు కూడా డాక్టర్ భగవంతరావు ఏనాడు కూడా ఇంత అగ్రెసివ్ గా ఓల్డ్ సిటీలో ఆయన ప్రచారం చేసింది లేదు అనేది కూడా ఒకటి ప్రధానంగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాధవిలత మాత్రం చాలా అగ్రెసివ్ గా ఎక్కడ కూడా భయపడకుండా ఓవైసీకి పాత బస్తీ అనేది ఓవైసీ కంచుకోట, అలాగే ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా ఓవైసీతోనే నడుస్తూ వస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఇది 4వ టర్మ్ ఆయనకి ఇక్కడ ఎంపీగా. 3 టర్మ్ నుంచి కూడా మొత్తం ముస్లిం యువతతో పాటు ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా ఓవైసీతోనే ఉన్నారు. అలాంటి పాత బస్తీలో ఈమె వెళ్లి అక్కడ అగ్రెసివ్ గా ప్రచారం చేయడము, ఆమె ప్రధానంగా ఓవైసీ పాలసీస్ పైనే ఆమెని క్వశ్చన్ చేస్తుంది. అక్కడ ఉన్న పావర్టీ పైన కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పటికీ ఓల్డ్ సిటీ మురికి వాడలా ఉంది. ఈ మురికినంతా మేము కడిగేస్తాము అని కూడా మాధవిలత పలుసార్లు ప్రచారంలో కూడా చెప్పారు. ఈ తో పాటు ఆమె అసదుద్దీన్ ఓవైసీనే టార్గెట్ గా పెట్టుకున్నట్టు ఆయన్నే కౌంటర్ చేస్తోంది. గతంలో ఏ అభ్యర్థి కూడా అంత సాహసం చేయలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు మాధవిలత బీజేపీ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ గా కూడా పేరొందారు. అందుకే ఓవైసీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ పెట్టేటందుకే మాధవిలతకు మద్దతుగా బీజేపీ హైకమాండ్ రంగంలో దిగింది. అయితే ఈ రోజు అమిత్ షా కూడా రోడ్ షోలో ఓవైసీని టార్గెట్ చేసుకొని ప్రసంగించే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటారు. అయితే ఇప్పుడు ఓల్డ్ సిటీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మాధవిలత నేషనల్ మీడియా అటెన్షన్ కూడా డ్రా చేశారు. సాక్షాత్ ప్రధానమంత్రి కూడా ఆమె ఒక ప్రముఖ ఛానల్లో నిర్వహించిన ఆఖ్య అదాలత్ ప్రోగ్రామ్ లో కూడా ఆమె వ్యాఖ్యలను ప్రధానమంత్రి అప్రిషియేట్ చేస్తూ ఆ ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేసి ఆ సదరు ఛానల్ ని కూడా రిక్వెస్ట్ చేశారు. మరోసారి అదే రోజు రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ చేయాలని కూడా మాధవిలత ప్రశంసించడము దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. ఆమె ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా చాలా రికగ్నిషన్ పొందుతుంది మాధవిలత. సో ఈసారి మాత్రము అసదుద్దీన్ ఓవైసీకి మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంటుందని మాత్రం అయితే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే ఓవైసీ టార్గెట్ గానే అమిత్ షా గారి ప్రసంగం సాగనుందంటారా? ప్రస్తుతానికైతే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇదే. ఒక పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇది ఒకటి డాక్టరైన్ వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ లో. ఇటు ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్ అలాగే ఎక్స్ వేదికగా కూడా రిజర్వేషన్ల గురించి అది చాలా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇటు బీజేపీ కూడా అటు సాక్షాత్ కేంద్ర హోం మంత్రి
మాటలే వక్రీకరించి ఫేక్ వీడియో తయారు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. దాని మీద ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియాలో నుంచి ఎక్కడి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందో ఆ వీడియో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారు. ఇప్పుడు ఒక రగడ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ మాధవిలత అక్కడ అగ్రెసివ్ గా వెళ్ళడము, అటు ఓల్డ్ సిటీలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన కంప్లీట్ గా ఓల్డ్ సిటీలో గడిచిన 40 ఏళ్లుగా ఏం జరిగింది, భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ వస్తే ఏం జరగబోతుంది అనేది మాత్రం దాని మీద వివరిస్తారనేది మాత్రము ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తోంది సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.